ఇది ఓటింగ్ అనాలిసిస్ వీడియో. ఒక మంచి షాకింగ్ ఓటింగ్ అనాలిసిస్కి రెడీగా ఉండండి. గత్తరగా ఉంటుంది. మీ ఫేవరెట్స్ ఎవరైనా నామినేషన్లు ఉంటే మాత్రం మీరు షేక్ అవుతారు. ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా వినాల్సిందే. లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. ముందుగా ఈ వీడియో లైక్ చేసి మీ మంచి హస్తాలతో ఒకసారి ఆ లైక్ బటన్ మీద టిక్ టిక్ అని ఒకసారి కొట్టండి. మళ్ళీ 2 సార్లు కొడితే లైక్ పోతుంది. సో లైక్ చేసి పక్కనే సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టి ఒక చిన్న కామెంట్ ఏంటంటే మీరు ఎవరికి ఓట్ చేస్తున్నారు, ఎవరి ఫ్యాను ఎవరికి ఓట్ చేస్తున్నారు అన్నది కామెంట్ చేయండి. ఈ వీడియోలో మీకు నేను కొన్ని షాకింగ్ విషయాలు చెప్తాను. అది జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. సో అందుకని స్కిప్ చేయకుండా వినండి అని చెప్తున్నాను. ఫస్ట్ థింగ్, ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అయ్యే అవకాశం చాలా కనిపిస్తుంది. ఇది ఒక తక్కువ పర్సంటేజ్ కాదు, చాలా ఎక్కువ పర్సంటేజ్లోనే ఉంది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక 2 డబుల్ ఎలిమినేషన్లు జరగాలి, వెంటనే జరగవు. పైగా ఇంకొక పవర్ కూడా మళ్ళీ హౌస్లో ఉంది, అది గోల్డెన్ బజర్ పవర్. గోల్డెన్ బజర్ పవర్తో ఎలిమినేషన్ ఆగదు కానీ, బట్ ఏదైతే తర్వాత ఎవిక్షన్ ఫ్రీ పాస్ పవర్ వస్తుందో దానివల్ల ఎలిమినేషన్ ఆగింది. సో అప్పుడు మళ్ళీ ఎలిమినేషన్ ఆగి ఇప్పుడు మళ్ళీ ఆగదు. కాబట్టి ఈ వారం డబుల్ ఎలిమినేషన్ చేసే అవకాశం చాలా వరకు ఉంది. సో మీ ఫేవరెట్స్ ఎవరైతే ఉన్నారో మనం సింపుల్గా అనుకోవచ్చు, సాయి రాము కింద ఉంటారు, వాళ్ళిద్దరు వెళ్ళిపోతారు, ఇందులో ఏముందిలే అనుకోవచ్చు. బట్ ఇక్కడ ట్విస్ట్ ఉందన్నమాట. ఆ ట్విస్ట్ ఇప్పుడు మీకు నేను చెప్తాను. మొత్తం ఈ వారం నామినేషన్స్లో 7 మంది ఉన్నారు. ఈ 7గురిలో ఒక 2 మాత్రం వాళ్ళు ఎప్పుడు నామినేషన్లోకి వచ్చినా వాళ్ళే టాప్లో ఉంటారు. బోరు కొట్టేస్తుంది. కనీసం తనూజ కెప్టెన్ ఇద్ది ఒక వారం నామినేషన్లోకి రాదేమో. తనూజ నామినేషన్లోకి రాకపోతే ఎవరుంటారా టాప్లో చూద్దామని అనిపించింది నాకు. తనూజ రాకుండా ఇమాన్యుల్ వస్తే, ఇమాన్యుల్, కళ్యాణ్, దివ్య, బర్నీ గారు, సంజన గారు అందరూ ఒక రౌండ్ వస్తే ఎవరుంటారు, దాన్ని బట్టి మనకు ఒక ఫెయిర్ ఐడియా వస్తుంది. ఓటింగ్ ఎలా జరుగుతుంది, ఏంటి, ఎవరికి ఎంత శాతం ఓట్లు జరగచ్చు అని చెప్పి అనుకుంటా ఉన్నా. బట్ ఎక్కడ ఈ రెడీ తనూజ కెప్టెన్ అయ్యేది జరిగేటట్లేదు, ఇమాన్యుల్ నామినేషన్లోకి వచ్చేది జరిగేటట్లేదు. ఈ 2 జరిగేటట్లేదు. సో తనూజ ఎప్పుడు వచ్చినా టాప్లోనే కొనసాగుతుంది. తన ఓటింగ్ పర్సంటేజ్ కూడా స్టేబుల్గా అలాగే ఉంది. ఇంక ఈరోజు ఎపిసోడ్తో నాకు అనిపిస్తుంది హానెస్ట్గానే కొంచెం పెరిగే అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే ఇంపాక్ట్ఫుల్గా ఉంటుంది. కానీ అది సోషల్ మీడియాలో కనిపించకపోవచ్చు. ఎందుకంటే సోషల్ మీడియాలో కొంచెం ఆవిడకి ఆపోజిట్గానే చాలా వరకు ఉంది. బట్ టీవీ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో అటు సైడ్ నుంచి మిస్డ్ కాల్స్ అవి పెరిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ప్లేస్లో కళ్యాణ్ ఉన్నాడు. సో కళ్యాణ్ కూడా స్టేబుల్గానే ఉంది, పెద్ద పెరగలేదు, తగ్గలేదు. తగ్గుతుందంటే కొద్దిగా గొప్ప తగ్గుతుంది కానీ పెరగట్లా చెప్పాలంటే. ఎందుకంటే కాంటెంట్ అనేది ఏది ఉండట్లా, అసలు ఎక్కడ ఉండట్లా. ఈరోజు ఏదైనా సరే తనూజ కెప్టెన్ అయితే అందులో తన పాత్ర ఉంటే వాళ్ళిద్దరికి కొంచెం హై వచ్చేది. బట్ అక్కడ చేరేది సాక్రిఫైస్ చేసినట్టు, సాక్రిఫైస్ అన్నగానే చేరేది ఇచ్చేసినట్టున్నాడు తన మాటలు నమ్మి. సో తన కనుక తనూజని కెప్టెన్ చేస్తుంటే ఎలివేషన్ తనకు కూడా ఉండేది, తన వల్ల కెప్టెన్ అయింది అని చెప్పుకోవడానికి. బట్ గట్టిగా ఆడాలి నెక్స్ట్ వీక్ నామినేషన్స్ నుంచి. దివ్యాని, ఇమాన్యుల్ని వీళ్ళందరినీ అంటే తన రీజన్స్ పెట్టి తను నామినేట్ చేసుకుంటే వెళ్తే అప్పుడు ఏదైనా తను కనిపించే అవకాశం ఉంటుంది. దానివల్ల రైవలరీ బిల్డ్ అయ్యి ఆ వారం మొత్తం ఏదైనా సాగే అవకాశం ఉంటుంది. వన్స్ వీళ్ళ మధ్యలో ఏదైనా ఉంటే తర్వాత బిగ్ బాస్ కంటిన్యూ చేస్తాడు దాన్ని ఏదో ఒకటి చేసి, 2 గ్రూపులు వేయటమో వాళ్ళకి పడేలా చేయటమో ఏదో ఒకటి. దాన్ని బట్టి ఓటింగ్ సర్టిఫికేట్ అయ్యే అవకాశం ఉంటుంది. బట్ ఇలాగే ఉంటే కనుక ఫ్లాట్గా ఇంతే ఉంటుంది. సో ప్రస్తుతానికైతే మాత్రం వీళ్ళిద్దరు టాప్లో ఉన్నారు. వీళ్ళు ఎప్పుడు వచ్చినా టాప్లోనే ఉండేటట్టున్నారు. ఇంకెన్ని వారాలు లేదు, మహా అయితే ఇంకా 6 వారాలు ఉంది. ఆ లాస్ట్ వారం తీసేస్తే 5 వారాల గేమ్ మాత్రమే ఉంది. 2 వారాలు తీసేస్తే ఇంకా 4 వారాల గేమే ఉంది టీవీ ఫ్రాంక్ చెప్పాలంటే. సో ఆ నెక్స్ట్ వచ్చే 2-3 వారాలు కీలకం. ఆ 2 వారాలు కొట్టుకున్న వాళ్ళదే ఈ కప్పు. దీని తర్వాత ఇంకా మారే అవకాశం లేదు. ఆల్మోస్ట్ ఇంకా డిసైడ్ అయిపోతున్న సిచ్యువేషన్కి వచ్చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ నుంచి ప్రతి స్టెప్ చాలా కీలకంగా ఉంటుంది. ఏది వేసినా కూడా అవతల వాళ్ళకి అడ్వాంటేజ్, లేదంటే మనకి డిసడ్వాంటేజ్ అయిపోయే అవకాశం ఉంటుంది. బట్ ఎనీవే వీళ్ళిద్దరైతే టాప్లో ఉన్నారు. ఇప్పుడు ఒక పోలు, ఇందులో ఆల్మోస్ట్ 1,40,000 ఓట్లు పోలేని. ఇందులో సుమనన్న 3rd ప్లేస్లో ఉన్నాడు. సుమనన్న పర్సంటేజ్ 15% ఉంది. కళ్యాణ్ 19 ఉంటే సుమనన్నది 15 ఉంది. తనుజాది 32% ఉంది. తర్వాత సుమనన్న తర్వాత బర్నీ అని ఉన్నాడు ఒక 10%తో. దాని తర్వాత రాము రాథోడ్ ఉన్నాడు 9.14%. దాని తర్వాత సంజన గారు ఉన్నారు 9.09. దాని తర్వాత సాయి శ్రీనివాస్ ఉన్నాడు 4.97%. సో బర్నీ గారు, రాము రాథోడ్, సంజన గల్రాని గారు, సాయి శ్రీనివాస్ 4 డేంజర్ జోన్లో ఉన్నారు. సాయి శ్రీనివాస్ది 4.47% ఉంది. ఇందులో సింగిల్ ఎలిమినేషన్ అయితే ఈ పోల్స్ ప్రకారం సాయి ఎలిమినేట్ అయిపోతాడు. కానీ డబుల్ ఎలిమినేషన్ అయితే ఇందులో బర్నీ అన్న, సంజన గారు, రాము అందరూ ఉన్నారు. రాము ఓటింగ్లో నాకు ఎప్పుడు కొట్టే విషయం ఏంటంటే సోషల్ మీడియాలో తన ఓటింగ్ కొంచెం తక్కువ కనిపిస్తుందని, రూరల్ నుంచి ఒక మిస్డ్ కాల్స్ ఎక్కువ పడతాయని చెప్పి నాకు అనిపిస్తూ ఉంటుంది. అందుకే లాస్ట్ టైం కూడా బర్నీ గారి కన్నా ఎక్కువ ఓట్లు వచ్చినాయి. అప్పటికి మనకు సోషల్ మీడియాలో బర్నీ గారికి కొంచెం ఓటింగ్ కనిపించింది రాము కన్నా కూడా. బట్ స్టిల్ రాముకి ఎక్కువ ఓట్లు వచ్చినాయి అక్కడ మనకి డిక్లేర్ చేశారు. సో ఈ పోల్ ప్రకారం తీసుకుంటే బాటమ్ 2 తీసుకున్నా కూడా సంజన గారు కూడా ఇందులో డేంజర్ జోన్లో ఉన్నారు. అలాగే ఒరిజినల్ ఓటింగ్ ఎలా ఉండొచ్చు
అంటే ఇలాగే చెప్తాను, మీరు అర్థం చేసుకోవాలి. నిజంగానే ఈ పోలికి దగ్గరలోనే ఉంది. భరణి గారికి ఓటింగ్ తగ్గింది, సంజన గారికి కూడా ఓటింగ్ తగ్గింది. తగ్గింది ఇన్ఫ్యాక్ట్. అంటే వేయట్లేదా, ఏం చేస్తున్నారు, అందుకని అడిగింది మీరు ఎవరి ఫ్యాన్ ఎవరికి ఓట్ చేస్తున్నారని. లైట్ తీసుకున్నారా, మన వాళ్ళు సేవ్ అయిపోతారులే, సాయి వెళ్ళిపోతాడులే మ్యాక్స్ టు మ్యాక్స్ అని చెప్పి అని ఇంకా వదిలేశారా అన్నది నాకు అర్థం కావట్లేదు. సో ఈ సోషల్ మీడియా ఓటింగ్ చెప్పట్లేదు, ఇందులో ఒకసారి వదిలేస్తారు, అందులో డైలీ వేయాలి కదా. సో అక్కడి నుంచి తెలుస్తున్నది ఏంటంటే ఇద్దరికి తగ్గింది అని చెప్పి. సింగిల్ ఎలిమినేషన్ ఉన్నా డబుల్ ఎలిమినేషన్ ఉన్నా ఎవరైనా వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఎవరైనా సంజన గారి ఫ్యాన్స్ భరణి గారి ఫ్యాన్స్కి గట్టిగా షాక్ తగిలే అవకాశం మెండుగా కనిపిస్తుంది. ఇది ఒక పోలు. సెకండ్ పోల్ చెప్తుంది. ఇందులో మళ్ళీ తనుజ గారు అంతే 31%, కళ్యాణ్, సుమనన్న, భరణి గారు, నెక్స్ట్ సంజన గారు, నెక్స్ట్ రామురాథోడ్, నెక్స్ట్ సాయి శ్రీనివాస్. భరణి గారికి 10% ఉంటే సంజన గారికి 9.5%, రామురాథోడ్కి 9%. సో అగైన్ అటు ఇటుగా వీళ్ళు నలుగురు మళ్ళీ డేంజర్ జోన్ ఉన్నారు. సింగిల్ ఎలిమినేషన్ అయితే సాయిలా కనిపిస్తుంది. డబుల్ అయితే మాత్రం రాము గారు కానీ భరణి గారు కానీ సంజన గారు కానీ ఎవరో ఒకరికి మళ్ళీ ఇక్కడ కూడా ఇందులో కూడా గట్టిగానే తేడాగా ఉంది. నెక్స్ట్ థర్డ్ చూద్దాం. ఇందులో ఇప్పుడు కళ్యాణ్ టాప్లో ఉంటాడు. సో కళ్యాణ్ టాప్లో ఉన్న 21%, తనుజ సెకండ్ ప్లేస్లో ఉన్న 16%, రాము థర్డ్ ప్లేస్లో ఉన్నాడు 16%, భరణి గారు ఫోర్త్ ప్లేస్లో 15%, సాయి 13%, సుమన్ శెట్టి 8.82%, సంజన గల్రాని గారు 8.62%. సో దీని ప్రకారం చూసుకుంటే బాటమ్ 2లో సంజన గారు, సుమన్ శెట్టి గారు ఉన్నారు. ఈ పోల్ పెద్దగా నేను నమ్మను, ఇంతకుముందు గట్టిగా ఫాలో అయ్యాను, కానీ తర్వాత ఇందులో ఎక్కువ తేడాలు జరుగుతున్నాయి. 1,02,000 ఓట్లు పోలేని, బట్ తేడా జరుగుతూనే ఉంటుంది. ఇందులో వెరైటీగా ఉంటుంది. ఇందులో కళ్యాణ్ మాత్రం టాప్లో ఉంటాడు, కళ్యాణ్ తనుజ టాప్లో ఉంటాడు, మిగతాదంతా గత్రగత్రగా ఉంటుంది. అన్నింటిలోనే తనుజ టాప్లో ఉంటే ఇందులో కళ్యాణ్ టాప్లో ఉంటాడు. ఒకసారి నన్ను అడిగారు ఈ పోల్ నేను చెప్పినప్పుడు, నీకు ఏడుపురా మా వాడు టాప్లో ఉన్నాడు అని చెప్తే, నాకు ఎందుకు భయ ఏడుపు, నాకు అర్థం కాదు. సో చూసారు ఇప్పుడు మరి ఎలా ఉందో గత్రగత్రగా. ఇది గత్రగత్రగా ఉంటుంది ఈ పోల్ కొంచెం. అయితే దీన్ని సీరియస్గా తీసుకోకపోయినా బట్ ట్రెండ్స్ అన్నీ చూస్తుంటే ఖచ్చితంగా డేంజర్ జోన్లో జస్ట్ రాము సాయి అన్న వాళ్ళే లేరు. సాయికి మళ్ళీ కొద్దిగా ఓటింగ్ పెరిగే అవకాశం కనిపించింది. నిన్న లేసిన ప్రోమో అంటే బిగ్ బాస్ టీం కూడా కొంచెం ప్రయారిటీ ఇస్తున్నారు. రావణ జై 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 అని చెప్పి నేను ప్రోమో వేశారు నైట్. అలాగే రాము కన్నా సాయి బెటరు, రాము కన్నా సాయి బెటరు, రాము కన్నా సాయి బెటర్ అని చెప్పి ఒక రికార్డు ఒకటి తిరుగుతూ ఉంది. సో ఆ లెక్క ప్రకారం కొంతమంది అరే పోనీ సాయి ఆడదాం అనుకుంటున్నాడు కదా అని చెప్పి సాయికి ఓట్లేసి ఉండొచ్చు. దాని ప్రకారం సాయి ఓటింగ్ కొద్దిగా పెరగచ్చు. అట్ ద సేమ్ టైం భరణి గారి ఫ్యాన్స్, సంజన గారి ఫ్యాన్స్ మనకి ఎందుకులే మన వాళ్ళు అటాక్ సేవ్ అయిపోతారు, సాయి కదా వెళ్ళిపోయేది, ఎవరు ఓటింగ్ అనాలిసిస్ చెప్పినా సాయి అని చెప్తున్నారు, ఏముందో సాయి వెళ్ళిపోతారని చెప్పి చక్కగా అనుభవించి రాజా అని చెప్పి రిలాక్స్ అవుతూ ఉండొచ్చు. నేను ఎప్పుడు ఏం చెప్తానంటే ఓటింగ్ అనాలిసిస్లు ఏం చూసినా అది ఎవరు చెప్పినా సరే మొహమాటం లేదు, ఎవరు చెప్పినా సరే దాన్ని ఒక ఎంటర్టైన్మెంట్ పర్పస్గా తీసుకోండి. తీసుకొని మీరు ఎన్ని ఓట్లు వేయగలిగితే అన్ని ఓట్లు మీ కంటెస్టెంట్కి వేసుకోవాలా. మీరు వేసుకోకపోతే ఏమవుతుందంటే వాళ్ళు కింద దిగుతారు, తర్వాత బిగ్ బాస్ టీం వాళ్ళు వేసుకుంటారు, బయటికి తోసుకుంటారు. సో ఓటింగ్ అనాలిసిస్ లేనేసో మనం టాప్లో ఉన్నాడంట, పలానా ఆనంద్ చెప్పాడు, పలానా వీరయ్య చెప్పాడు, పలానా సోరయ్య చెప్పాడు అని అనుకుంటే మాత్రం ఆ టాప్లో ఉండే వాళ్ళు ఉండరు, దిగిపోతారు. ఎస్పెషల్లీ ఇంకోటి చెప్తాను చూడండి, ఎవరైతే ఇంత టాప్లో ఉంటారో వాళ్ళకి మాత్రం వాళ్ళు కంటిన్యూస్గా ఫ్యాన్స్ గుద్దుతూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళు టాప్లోనే ఉంచాలని తాపత్రయం. కానీ సంజన గారిది భరణి గారిది వీళ్ళ విషయం ఏమైందంటే వీళ్ళు ఎట్టగో టాప్కి వెళ్ళరు, ఇంకా నమ్మకం ఏంటంటే ఎట్టగో బోటంకి రారు కాబట్టి వదిలేస్తారు. అలా వదిలేసినప్పుడే భరణి గారు ఎలిమినేట్ అయింది. అలా వదిలేసిన టైంలోనే సంజన గారు బాటమ్ జోన్కి వచ్చి ఉంటారు, మరీ కిందకి దిగిపోయి ఉంటారు కానీ కిందకి దిగారు. దానికోసం ఒక అలర్ట్ ఆ రోజు వచ్చింది. సో ఇప్పుడు చూస్తే మాత్రం నాకెందుకో గట్టిగా కొడుతుంది, ఇన్ఫర్మేషన్ కూడా అలాంటిదే వస్తుంది. భరణి గారికి ఓటింగ్ తగ్గిందని, నాకు ఇంకా ఇన్ఫర్మేషన్ వచ్చిందని సంజన గారికి కూడా ఓటింగ్ తగ్గిందని, పడట్లేదని చెప్పి కొన్ని గంటలు ఉన్నాయి. మీ ఫేవరెట్స్ ఎవరో మీరు ఓట్లు వేసుకోండి, లేదంటే మాత్రం మీరు ఖచ్చితంగా షాక్కి గురవుతారు. నేను ఈ ఓవర్ ద వీక్ అసలు నేను ఓటింగ్ అనాలిసిస్ చేయలేదు, లైట్ తీసుకున్నా, ఎందుకంటే నాకు సాయి వెళ్ళిపోతారని చెప్పి నాకు అనిపించింది. కాబట్టి నేను సాయి ఒకసారి చెప్పేశాను కాబట్టి ఇంక అయిపోయింది, ఇంక మారదు అనుకున్నా. బట్ ఓవర్ ద వీక్ అది మారినాయి. ఆట వల్ల మారినాయా, పాట వల్ల మారినాయా, మరి కాంటెంట్ ఏం పెద్దగా లేకపోవడం వల్ల ఆడియన్స్ అంత సీరియస్గా బిగ్ బాస్ చూడకపోవడం వల్ల లైట్ తీసుకున్నారు ఈ వారం. లేదంటే చూసి ఓన్లీ ఎంజాయ్ చేసేది కాకుండా కాబట్టి ఎంజాయ్ చేసేసి దాని తర్వాత ఓటు వేయాలన్న ఇన్స్పిరేషన్ పోయిందా, ఏమైందో తెలియదు కానీ ఓటింగ్ అయితే మాత్రం తగ్గింది. అది భరణి గారికి సంజన గారికి తగ్గడం ఇంకొంచెం షాకింగ్ అనిపించింది నాకు. సో ఈ వారం ఒకవేళ అంటే ఇప్పుడు కూడా నాకు తెలిసింది ఏంటంటే ఈరోజు రేపు డబుల్ ఎలిమినేషన్ ఏమైనా ప్లాన్ చేయొచ్చు అని చెప్పి ఒక థాట్, ఒక డిస్కషన్ జరుగుతుంది. ఎందుకంటే ఈ 9th వీక్ ఇంకా అంటే 2 చేయాలి, 11th వీక్ ఫ్యామిలీ వీక్. అప్పుడు ఒకటి చేశారనుకోండి, ఇప్పుడు ఒకటి చేస్తే దాని తర్వాత మళ్ళీ ఎవిక్షన్ ఫ్రీ పాస్ వస్తుంది. అక్కడ మళ్ళీ ఎలిమినేషన్ ఒకటే 12th వీక్ ఎవిక్షన్ ఫ్రీ పాస్ వచ్చినప్పుడు అక్కడ ఒక ఎలిమినేషన్ కనుక సేవ్ అయిపోతే మళ్ళీ అది మిడ్ వీక్లోనే ఎక్కడో చేస్తారు, దాన్ని ఫైనల్ మిడ్ వీక్లోనో లేదంటే ముందో ఎక్కడో చోట ప్లాన్ చేయాలి. సో ఆ లెక్కన ఈ వీక్ చేయాలి, ఈ వీక్ కాకపోతే నెక్స్ట్ వీక్ అయినా చేయాల్సింది. సో మ్యాక్సిమం ఈ వీక్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అదేంటి ఎక్కువ మంది లేరు కదా అంటే
వాళ్ళ ప్లానింగ్లో వాళ్ళకు ఉన్నాయి. ఎవరైతే కిందకు వస్తారో వద్దనుకుంటారో వాళ్ళు పంపించేస్తారు. సో ఇది సంగతి. ఇది చెప్పడానికే నా తాపత్రయం, నా పోరాటం అంతా, నా ఆరాటం అంతా. సో చెప్పాను. వీడియో లైక్ చేయండి వాళ్ళు. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు. దీనికన్నా ముందు 2 వీడియోలు ఉంటాయి, ప్రోమో అనాలిసిస్లు 2 చూడండి. లైవ్ మొత్తం గత్తరగత్తరగా ఉంది. సాయి 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 ఇటే ఉంది. సాయి ఏమో భగవంతుడా అంటున్నాడు సాయి. ఓ పక్కన రీతును దివ్య సాయి 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 అని చెప్పి సాయిని అట్టా సాగొట్టారు పాపం. సాయి ఏమో నిన్న పెద్దాలు ఎందుకు వేసారంటే ఒకసారి దివ్య అంటాడు, ఒకసారి రీతు అంటాడు, మధ్యలో సుమనన్న పేరు తీసుకొచ్చాడు. సుమనన్న అంటే ఏంటి, నేను అరట్లేదని చెప్పి నీకు కామెడీగా ఉందా నన్ను తీసుకొస్తాండి. లేదన్నా నేను ఆ పాయింట్స్ చెప్తున్నానన్నా అని చెప్పి కామ్ డౌన్. సో అది పరిస్థితి. దానికన్నా ముందు దివ్య గారు తను చేయాల్సినవి చేస్తున్నారు. ఇది మనం నైట్ ఎపిసోడ్ రివ్యూలో మళ్ళీ మాట్లాడుకుందాం. అంతే, ఇంక నైట్ ఎపిసోడ్ రివ్యూ ఉంటుంది. ఇంక దీని తర్వాత లైవ్ ఏం పెట్టండి. ఇది ప్రోగ్రామ్ లైవ్లో చెప్పేస్తే మళ్ళీ ఎపిసోడ్లో అంటే లైవ్ అని చెప్పి ఈ విషయాలు చెప్తే మళ్ళీ ఎపిసోడ్లో చెప్పడానికి ఉండదు కాబట్టి డైరెక్ట్గా ఇంక ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. ఇది మన ఓటింగ్ అనాలిసిస్. ఈ వారం పెద్ద పంచ్ ఉండదు అనుకుంటేనే 2 ఓటింగ్ అనాలిసిస్ చేసాం. డైలీ ఒకటి చేయలే, అవసరం లేదనిపించింది. బట్ లాస్ట్కి వచ్చేపాటికి ఆ చేంజెస్ అనేవి కనిపించినాయి. సో మీ ఫేవరెట్స్ ఎవరైతే ఉన్నారో ఓటింగ్లో ఇంకొకసారి చెప్తున్నాను, ఓట్లు వేసుకోండి. సింగిల్ ఎలిమినేషన్ ఉంటే ఓకే, వెల్ అండ్ గుడ్. డబుల్ ఎలిమినేషన్ ఉంటే మాత్రం మీరు షాక్ అవుతారు. తర్వాత మీరు అన్ఫెయిర్ అన్నా, అదన్నా, ఇదన్నా, రీఎంట్రీ అన్నా ఏమి యూజ్ ఉండదు. అది సంగతి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ వ్యూస్.